అందరికీ వందనాలు. ప్రైస్తున్నాడు. మీ అందరికీ పునరుత్థానపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మరొక పునరుత్థాన దినాన్ని, నూతన దినాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ ఈ పునరుత్థాన దినంలో కొన్ని మాటలు ఈరోజు దైవ ధ్యానం చేద్దాం. నిన్న చదువుకున్న వాక్యాన్ని చదువుకొని ఇంకొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 27 వచనాల వరకు మళ్ళీ చదువుతాం. దైవజనాంగమా, వారు క్రీస్తు పరిచారకుల ఎర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తముతో కొట్టబడి తిని, ఒక్కసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు వాడ పగిలి శ్రమ పడి తిని, ఒక్క రాత్రి మగలు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదలలోనూ, దొంగల వలనైన ఆపదలలోనూ, నా స్వజనము వలనైన ఆపదలలోనూ, అన్ని జనుల వలనైన ఆపదలలోనూ, పట్టణములలో ఆపదలలోనూ, అరణ్యములో ఆపదలలోనూ, సముద్రములో ఆపదలలోనూ, కపట సహోదరుల వలన ఆపదలలోనూ ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగారములతోనూ ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ప్రార్థన. పరిశుద్ధులు, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, వందనాలు. మరొకసారి లేఖనం చదివాం. ఇంకొన్ని విషయాలు మాకు బోధించి నేర్పించి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, మరి అపోస్తలుడైన పౌలు ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని నిన్న కొన్ని విషయాలు మనము ధ్యానం చేస్తూ వచ్చాము. ఈరోజు ఇంకొన్ని విషయాలు మనం ధ్యానం చేయాలి. అపోస్తలుడైన పౌలు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు అంటే, క్రీస్తు కొరకు తన పడ్డ ప్రయాస. ఈ ప్రయాసలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే తన గురించి కొంతమంది నిందించేవారు ఉన్నారు. తను శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నాడు, పౌలే మందు గొప్పే మందులే అనేవారు అక్కడ పౌలు యొక్క కళ్ళ ముందు కనిపిస్తున్నట్లు పౌలే సాక్ష్యం ఇస్తూ రాస్తున్నటువంటి మాట. ఏమని చెబుతున్నాడంటే 10వ అధ్యాయంలో, ఆ పై అధ్యాయం అంతా అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 2వ వచనంలో ఇలా రాయబడింది: శరీర ప్రకారము నడుచుకున్న వారమని మమ్మను గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా, అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలనని తలంచు కొనుచున్నాను. కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకుండానట్లు చేయుడని నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. అంటే ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇంత శ్రమ క్రీస్తు కొరకు ప్రయాసపడుతుంటే కొంతమంది పౌలు మీద ఏమి నిందలు మోపుతున్నారంటే, అవునులేండి ఆయన అవన్నీ చెప్పుకుంటాడు, కష్టపడి ఉండొచ్చాములేండి, కానీ శరీరానుసారంగా నడుచుకుంటాడు, ఆయనకు అంత భక్తి ఏం లేదు, ఆయన చెప్పుకున్నంత క్వాలిటీ లేదు అని పౌలు మీద నిందలు మోపేవారు ఆయన పక్కనే ఉన్నారు. ఆయన పక్కనే ఉన్నప్పటికీ కూడా వారు నిజముగా క్రీస్తు పరిచారకులైతే మేము నిజముగా క్రీస్తు పరిచారకులమని స్పష్టంగా
ధైర్యం కలిగి చెప్పుకుంటున్నటువంటి విషయాలను నిన్న మనము చూసాము. ఎక్కడ? అందులో 11:21 అధ్యాయంలో ఏమని రాయబడింది? 11వ అధ్యాయము 21వ వచనంలో 11వ అధ్యాయము 21వ వచనంలో ఏమి రాయబడి ఉంది అని మనము జాగ్రత్తగా గమనిస్తే అక్కడ రాయబడిన మాట, మేము బలహీనులమైనట్లు అవమానముగా మాట్లాడుచున్నారు. ఏ విషయమందు ఎవడైనను ధైర్యము కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యము కలిగిన వాడును. ఏ విషయంలో మీరు ధైర్యంగా ఉన్నారో ఆ విషయంలో నేను ధైర్యంగా ఉన్నా. అంటే యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వటంలోను, యేసుక్రీస్తు గురించి చెప్పటంలోను, పరిశుద్ధతలోను, నీతిలోను, నా ప్రవర్తనలోను నేను ధైర్యం కలిగి సాక్ష్యం ఇస్తున్నాను అంటూ మరొకసారి ఆ 10వ అధ్యాయం 7వ వచనం కూడా చూద్దాం. సంగతులు పైపైన మీరు చూచుచున్నారే, ఎవడైనను తాను క్రీస్తు వాడునని నమ్ముకొని ఎడల అతడు ఎలాగూ క్రీస్తువాడో అలాగే మేమును క్రీస్తువారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకొనవలెనని, తన మనసులో తను తిరిగి ఆలోచించుకొనవలెను అని చెబుతున్నాడు. తిరిగి ఆలోచించుకోవాలి అని చెబుతున్నాడు. ఈ పౌలు భక్తుడు పడినటువంటి ప్రయాసను మనం ఇంకొక అడుగు ముందుకే చూస్తే రోమాపత్రికలో పౌలు భక్తుడు ఇస్తున్నటువంటి సాక్ష్యము. రోమపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం నుండి 37వ వచనం వరకు పౌలు భక్తుడు ఇస్తున్నటువంటి సాక్ష్యము. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రోహమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గూర్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. యేసయ్యకు మహిమ కలుగునుగాక. మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరైనా ఎడబాపున ఎవరి వల్ల కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? ఎక్కడి నుండి? క్రీస్తు ప్రేమ నుండి. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? రాజా జగమెరిగిన నా యేసు రాజా. శ్రమైనను దుఃఖమైనను ఏమంటాడు? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గూర్చి రాయబడి ఉన్నదేమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనలను ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మనల్ని ప్రేమించేవాడు వీటన్నిటి నుంచి అత్యధిక విజయము మనకు వస్తుంది, పొందుచున్నాము అంటాడు. ఓఫ్రే గారు పాట రాశారు. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో బహు నెమ్మది కలిగించుచున్నది, నా బాధలో బహు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. శ్రమయందు నాకు
నీ ధర్మశాస్త్రము సంతోషమీయని ఎడలా, శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రము సంతోషమీయని ఎడలా, బహుకాలము క్రితమే నేను నశించి యుందునయా, బహుకాలము క్రితమే నేను నశించి యుందునయా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము దేవుని నుండి విడబాపేవాడు ఎవడు లేరు అని రోమపత్రికలో పౌలు భక్తులు ఇస్తున్నటువంటి సాక్ష్యము దైవజనాంగమా. ఇక అపోస్తుల కార్యాలకు వస్తే అపోస్తుల కార్యాల్లో మరి ఎన్నో శ్రమలు పెట్టారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు, ఎన్నో కష్టాలు పెట్టారు. కానీ మరి ఎక్కడ అలసిపోకుండా దేవుని పని చేయటంలో వాళ్ళు అలసిపోకుండా పనిచేశారు అని 20వ అధ్యాయము అపోస్తుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము అక్కడ 24వ వచనంలో రాయబడినటువంటి మాట చూడండి. 20వ అధ్యాయం తీసారా? 24వ వచనము మనం చూస్తే 24లో ఏం కనబడుతుందంటే, ఎలాగనగా దెమేత్రి అను ఒక కమసాలి అరిమతి దేవికి ఎండి గుండ్లను చేయుట వలనను ఆ పని వారికి మిగుల లాభము కలుగు చేయుచుండెను. మిగుల లాభము కలుగు చేస్తుందంట. ఏంటిది? 24 అండి. నేను 19:24 చదివాను. 20:24 ఒకసారి. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రేమైనదిగా ఎంచుకొనుట లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పనిని తుదముట్టించుటకు, దేవుని పరిచర్యను తుదముట్టించుటకు నా ప్రాణమును నేను ఎంత మాత్రము ప్రేమగా ఎంచుకోలేదు. నా ప్రాణమునే కాపాడుకోవాలనుకోలేదు. నా ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు అనుకోలేదు. కానీ నా ప్రాణము దేవుని పరిచర్య కంటే ఎక్కువ కాదు, దేవుని సేవ కంటే నా ప్రాణం ఎక్కువ కాదు అని ప్రాణాన్ని ప్రణంగా పెట్టి సువార్త ప్రకటించినటువంటి వ్యక్తి ఎవరండి? అపోస్తులైన పౌలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక ఇప్పుడు 4 అదే అపోస్తుల కార్యాలు 4:17 చూస్తే అక్కడ మనకు ఒక మాట కనపడుతుంది. 4:17లో ఏమో తెలుసా? అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపించుకున్నట్టుకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనిరి. సువార్త ప్రకటించకుండా, ఇది అనేకుల దగ్గరికి వెళ్లకుండా వారిని బెదురు పెట్టాలి అని వాళ్ళు అనుకున్నారంట. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషుడితోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనిరి. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో సువార్త ప్రకటించడంలో ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి, ప్రాణం లెక్క చేయకుండా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఆయన ఎవరు తెలుసా? అపోస్తుడైన పౌలు. శిష్యులందరూ పనిచేశారు, కానీ అపోస్తుడైన పౌలు తన ప్రాణాన్ని కూడా లెక్క పెట్టకుండా నేను ముందుకు వెళ్ళాను అని సాక్ష్యం ఇస్తున్నాడు దైవజనాంగం. మరొకసారి 8వ అధ్యాయాన్ని రోమపత్రిక వస్తే ఆ 17వ వచనంలో అంటాడు, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ఆయనతో కలిసి శ్రమపడాలి. అందుకే
ఆయన శ్రమలు నేను చాలా అనుభవించాను, ఆయన మిగిలించిన శ్రమలు నేను నా భుజం మీద ఎత్తుకొని మోశాను అని సాక్ష్యం ఇస్తున్నాడు అపోస్తులైన పౌలు భక్తుడు. దైవజనాంగమ, ఈ విషయాలు మనం జాగ్రత్తగా గమనించి దేవుని పని కొరకు మనము పని చేయవలసినటువంటి బాధ్యత, అవసరత ఎంతైనా ఉంది. ఇంకా అంటాడు పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాస్తూ, ఓ ఫిలిప్పీ సంఘస్థులారా ఈ విషయము వినండి అంటూ ఏం చెబుతున్నాడు చూడండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 29వ వచనంలో ఏమని చెబుతున్నాడు చూడండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం, ఏలయనగా మీరు నా యందు చూచినట్లు నా యందు ఉన్నది మీరిప్పుడు వినుచున్నట్లు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పక్షాన శ్రమ పొందడానికి, ఆయన పక్షాన పోరాటం చేయడానికి మీకు అనుగ్రహింపబడింది. ఏమిటంటే, ఏలయనగా మీరు నాయందు చూచినట్లు నాయందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్లు పోరాటము మీకును కలిగినందున మీరు క్రీస్తు పక్షమున పోరాడాలి అని పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి తెలియచేస్తూ రాస్తున్నటువంటి మాట. 3వ అధ్యాయంలో కూడా ఒక మాటను చూడవచ్చు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో ఏమంటాడంటే, ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములలో సమా అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెంటతో సమానంగా క్రీస్తు కొరకు ఏ విధము చేతనైనా ఆయన పునరుద్ధానం ప్రకటించాలని, ఆయన మరణంలో పాలిపంపులు పొందాలని నేను నాకున్నవన్నీ పెంటతో సమానం ఎంచుకున్నాను. అది డబ్బా, అది పెంట, అది ధనమా, పెంట, అది ఇంకేదైనా గొప్పదా, పదవా, పెంట, నువ్వు గొప్పలనుకునే అన్ని పెంట, క్రీస్తే గొప్ప అని ఎంచుకొని దేవుని పని చేయడానికి అపోస్తలుడైన పౌలు పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు. దేవునికి స్తోత్రం కలుగును. ఒక్క మాట చెప్పి ముగించుకుందాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో పౌలు చెబుతున్నాడు, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్నటువంటి శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొద్దివైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. నా వంతు నా శరీరమందు ఈ శ్రమలను సంపూర్ణం చేయుచున్నాను అని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. ప్రియదయ జన్మ, ఈ మాటలు వింటున్నావా? ఈ మాటలు వింటున్న నీవు జాగ్రత్తగా అర్థం చేసుకొని క్రీస్తు కొరకు ప్రయాసపడాలని యేసుక్రీస్తు నామములో తెలియచేస్తూ మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. రండి ప్రియదయ జన్మ. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 23 నుండి మళ్ళీ 27 వచనాలు, ఎందుకంటే మీరు కంఠస్థం చేస్తారని చదువుతున్నాను. దయచేసి గమనించండి. వారు క్రీస్తు పరిచారకుల ఎర్రివాని వల్లే మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషంగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు శస్త్రాలు ఉండి అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిని, 3 బెత్తంతో కొట్టబడి తిని, ఒక్కసారి